ఉత్తర తమిళనాడులోని అంబూర్ సమీపంలోని వినవమంగళం అనే మారుమూల గ్రామంలో జన్మించిన జై గణేష్ పుట్టినప్పటి నుంచి పేదరికంలోనే పెరిగాడు. తండ్రి ఓ చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చాడు. కాని ఆ పేదరికం వల్ల ఊర్లో గణేష్ కుటుంబానికి గౌరవం ఇచ్చేవాళ్లు కాదు. అయితే జై గణేష్ నలుగురు తోబుట్టువులలో పెద్దవాడు. చిన్నప్పటి నుండే అద్భుతమైన తెలివితేటలు ఉండేవి. కుటుంబం పేదరికం, ఊర్లోని దుర్భరమైన పరిస్థితులు జై గణేష్ లో బాగా చదవాలి, అందరూ తనని తన కుటుంబాన్ని గౌరవించాలి అని ఎప్పుడూ కలలు కనేవాడు. ఆ సంకల్పంతోనే సొంతూరులో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అయితే ఏదైనా కోర్సు చేసి అది పూర్తి అవగానే వెంటనే ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో పాలిటెక్నిక్ కష్టపడి చదివి 91% మార్కులు సాధించి అనుకున్నట్టుగానే వేళ్లూరులోని తంతే పెరియార్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించాడు. మెకానిక్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత జై గణేష్ ఒక ఉద్యోగంలో చేరారు. కానీ చిన్నప్పటి నుండి తాను అనుభవించిన తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు జై గణేష్ ను ఐఏఎస్ వైపు అడుగులు వేసేలా చేశాయి. అదే సంకల్పంతో ఉన్న జై గణేష్ ఇంట్లో పెద్దవాడు కాబట్టి కుటుంబ పోషణ తన బాధ్యత అనుకుని తొందరగా ఉద్యోగం సంపాదిస్తే తన కుటుంబానికి ఆసరా అవ్వొచ్చు అనుకుని ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం జై గణేష్ సత్యం సినిమాస్ లో ఉద్యోగం సంపాదించాడు. అప్పుడు అతడి నెల జీతం కేవలం 2500. అంత తక్కువ జీతంలో తన కుటుంబాన్ని పోషించటం కుదరదు అనే ఉద్దేశంలో నుంచి సివిల్స్ పై దృష్టి సారించాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో అప్పటి నుండే శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.